అందరికి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోస్ కన్నా దీని ముందు వీడియో అయితే కొంచెం రీచ్ అయితే ఉంది. అలానే మీరు అందరూ కూడా ఎప్పుడు సపోర్ట్ చేయాలని నేను అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే మేమైతే ఇప్పుడైతే విజయవాడ అయితే వెళ్తున్నామండి. ఇంతకీ ఎందుకంటే బాబుకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీయించడానికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళైతే ఎలమంచిల నుంచి అయితే వస్తున్నారు. మేమైతే వాళ్ళు ఎక్కిన బస్సు ఎక్కడానికి అయితే ఇక్కడ రాజమండ్రిలో అయితే వెయిట్ చేస్తున్నాము. మా బస్సు అయితే ఇక్కడ 1కి అండి. మేమైతే 12:30 అలా అయితే అయింది. మేము కాంప్లెక్స్కి వచ్చేసరికి ఈలోగా మా చింటూ అయితే ఊరెళ్తున్నాం అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా బస్ కోసం వెయిట్ చేసి కొంచెం హెడేక్గా ఉంటే అంటే నిద్ర మధ్యలో లెగిసాం కదండి, హెడేక్గా ఉంది. సో టీ అయితే తాగుతున్నాము. టీ అలవాటు లేదు, బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా హెడేక్గా అనిపిస్తే ఇలా టీ అయితే తాగుతాము. మీకు టీ అలవాటు ఉందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అయితే బస్సు అయితే వచ్చిందండి. బస్సు అయితే వచ్చేసరికి 1:15 అలా అయింది. ఇంకా అందరం కూడా బస్సు అయితే ఎక్కేసాము. ఇక్కడ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న అటు సైడ్ కూర్చున్నారు. ఇక్కడ తేజస్ అయితే ఎక్కిన వెంటనే శాన్వి కోసం పిలుస్తున్నాడు. మా వదిన అయితే అటకర్మ ఆడుతుంది, లెగర బాబు శాన్వి లెగిసిపోతుందని. ఇంకా అలా బస్సు అయితే ఎక్కేసి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. విజయవాడ రీచ్ అయ్యేసరికి అయితే టైం అయితే 5:30 అలా అయ్యింది. ఇంకా మార్నింగే కాంప్లెక్స్లో అయితే దిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కి కృష్ణానదికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కృష్ణానదిలో ఫస్ట్ అయితే పక్కనే గుండెల దగ్గరికి వెళ్ళి బాబుకి అయితే హెయిర్ ఇచ్చేసి అప్పుడైతే స్నానాలు కృష్ణానది దగ్గరికి వద్దామని అయితే అనుకుంటున్నాము. సో అలానే ఫస్ట్ అయితే గుండెలు తీయించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. బాబుకి ఒక్కడికి గుండె అయితే ఇచ్చేస్తాము. మేమందరం కూడా కటింగ్లు అయితే ఇస్తాము, కత్తెర్లు. అదేనండి, గుండు తీయించుకోలేని వాళ్ళు 3 కత్తెర్లు అంటారు కదా, అలానే కత్తెర్లు అయితే ఇచ్చేస్తున్నాము. ఇంకా అందరం కూడా లైన్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే బాబుకి పుట్టు వెంట్రుకలు అన్నయ్య అయితే తీయిస్తాడు, మేనమామ అయితే తీయిస్తాడు కదండి. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టి తల చుట్టూ 3 సార్లు అక్షింతలు అవి తిప్పిన తర్వాత అవి నీటిలో వేసి ఆ గుండు తీసిన వాళ్ళకైతే మనకి తాగినట్టుగానే బియ్యము, పప్పు, ఎంతో కొంత డబ్బులు, కొత్త టవలన్నీ అవన్నీ ఇచ్చి అయితే పుట్టు వెంట్రుకలు అయితే తీయిస్తాము. మీరు ఎలా తీయిస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలానే తీయిస్తాము. ఇంకా గుండ్లన్నీ అవి అయిపోయాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతామండి. కృష్ణానదిలో అయితే స్నానం చేసేసాము. ఇక్కడ గుండ్లు అవి తీసుకున్నాక అందరం కూడా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి మొబైల్ అయితే తీసుకురానేవారు కదండి, సో పక్కనే అయితే పెట్టేసి ఇంక టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసుకొని మళ్ళీ అయితే కిందకైతే వెళ్ళిపోవడానికి ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము. ఇంకా క్యాబ్లో అందరం కూడా కిందకైతే వెళ్ళిపోయి అక్కడ మధ్యదారిలో కాదులేండి, కాంప్లెక్స్కి వెళ్ళాకే టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ అయితే చేసేసాక ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే అలా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్ ఉంది. సో ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అటు నుంచి అటే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. సో మేమైతే బస్సు ఎక్కిచ్చేసే వరకు అక్కడే కాంప్లెక్స్లోనే వెయిట్ చేసి వాళ్ళనైతే బస్సు అయితే ఎక్కిచ్చేసామండి. వాళ్ళు వెళ్ళిపోయాక మేమైతే ఇంకా రిటర్న్ మళ్ళీ వైజాగ్ బస్సు ఎక్కి రాజమండ్రిలో అయితే దిగేసాము. ఇంకా మధ్యదారిలో రాజమండ్రి మధ్యలో రాజమండ్రి కన్నా కొంచెం ముందున బస్సు ఆగితే లంచ్ అవి చేసేసాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంటే అన్నయ్యకి అర్జెంటుగా మీటింగ్ ఉందంట. సో ఇంకా అలా అయితే వెళ్ళిపోతున్నారు. మా జర్నీ ట్రిప్ అయితే ఇలా అయిందండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.